ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పలు గ్రామాలు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి తీవ్ర పంట నష్టం వాటిల్లింది. కళ్ల ముందే పంటలు కొట్టుకుపోతూ ఉంటే నిస్సహాయ స్థితిలో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటి వరకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పంటలు పరిశీలించిన పాపాన పోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు వేడుకుంటున్నారు. మా గ్రామంలో భారీ వర్షంతో రాళ్ళు పడ్డాయి. 6 నెలలు పని చేసిన ఒక్క రోజులనే ఏం మాత్రం మిగలకుండా మినుము, పెసరు, నువ్వు, జొన్న ఇట్లా మొత్తం దార పోసినట్టు నీళ్ళతోటి పోయింది. ఇప్పుడు పోయి చేనుల చూస్తే ఏం ఏడిపే ఉన్నది కానీ మాత్రం మిగిలింది ఏం లేదు. ఏ మూలకు చూసినా ఏ పందెం చూసినా 4 మూలాలు మొత్తం ఇట్లా మొత్తానికి మొత్తం ఉత్తుల కిత్తు జొన్నలు పోయినాయి, మినుములు పోయినాయి, పెసర్లు పోయినాయి, నువ్వులు పోయినాయి. ఇక పోయి ఓ రామ అనుకుంటా ఏడుస్తున్నాం గాని వారు వచ్చి ఏం చెయ్యాలి ఇంతవరకు. ఇప్పుడు వచ్చి మాకు ఏదన్నా సహకారం చేస్తారని ప్రభుత్వము కోరుతున్నాము. మా గ్రామంలో భారీ వర్షంతో